రెసిడెన్స్ కమ్ అదర్ యూజ్ పెట్టినప్పుడు మాత్రమే ఆ బాక్స్ లో మనం ఆ అదర్ యూజ్ ఏందో రాస్తాం. రిమైనింగ్ ఓటర్ అన్నిటికీ కోడ్స్ లోనే అడ్జస్ట్ చేస్తాం. ఇష్యూస్ ఏదైనా ఫేస్ చేస్తున్నా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు మీకు అర్థమైంది యాప్ యూస్ చేయడం అనేది కాదు, ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి తెలుస్తుంది. సో మీరు ఎవరైనా ఏదైనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కవర్ అయ్యేలేదని చూసుకోవాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయనకి ఇచ్చిన బ్లాక్ బౌండరీని అపాయింట్మెంట్ లెటర్లో చూసుకొని యాప్లో కూడా చెక్ చేసుకొని బౌండరీ అంతా ఫస్ట్ బౌండరీ చెక్ చేసుకుంటారు. బిల్డింగ్స్ కవర్ చేయాలి. బిల్డింగ్స్లో సెన్సస్ హౌసెస్ కూడా ముందే తెలిస్తే ఆ బిల్డింగ్ నెంబర్ కింద వేస్తారు. బిల్డింగ్ నెంబర్ ఎక్కడ వేస్తారు? మధ్యలో రాస్తారు. ఆ షేప్లోనే మధ్యలో రాస్తారు. ఖర్చు అయితే ఖర్చు, పక్క అయితే పక్క. కింద విత్ ఇన్ ద బ్రాకెట్స్లో 1 ఉంటే 1, 1 ఉంటే రాయాల్సిన అవసరం లేదు. 2 ఉంటే 2 రాస్తారు బ్రాకెట్లో, 3 ఉంటే 3 రాస్తారు. ఖచ్చితంగా ఆయన తెలుసుకొని రాయాలి. ఇఫ్ ఇన్ కేస్ రాయకపోయినా సరే అంటే దాన్ని ఏమంటారు, యాప్లోకి వెళ్ళిన తర్వాత సెన్సస్ హౌస్ మనం సపరేట్గానే క్యాన్వాస్ చేస్తాం, మనం రాయమని చెప్తాం. ఈ లోపల మీకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ లింక్ పెట్టాను, ఒకసారి ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వండి, కాస్ట్ ఆఫ్ ఐడి వస్తుంది, అది ట్రై చేయండి. జస్ట్ మీద అంటే సార్ విలేజెస్ లో కొంచెం భయం ఉండదు. అర్బన్ లో ఏమవుతుందంటే ఇప్పుడు మనమే ఇంట్లో లేడీస్ చెప్పొచ్చిస్తాం, ఎవరు తలుపులు తట్టినా ఇప్పుడు నేను మా ఇంట్లో మా అవసరం లేదు, సాయంత్రం రమ్మని చెప్పు, లేకపోతే మార్నింగ్ 9 లోపు రమ్మని చెప్పు. ఎవరు ఎందుకంటే ఈరోజు సిచ్యువేషన్ ఎవరు అన్ని చూస్తున్నారు కదా, కాబట్టి అలాంటి అదే విలేజ్ లో ఆ సమస్య ఉండదు, చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే పక్కన అందరు బయటనే ఉంటుంటారు. సో కాబట్టి విలేజ్ లోనే కొంచెం విలేజ్ లో రివ్యూ కూర్చోబెట్టి చాలా బాగా చేస్తారు, ఎందుకంటే బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. థ్యాంక్ యూ సార్. బ్యాచ్ 1 లో మేము ఒక అంగన్వాడీ సెంటర్కి వెళ్ళడం జరిగింది సార్. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ మా బ్యాచ్ లో మాకు వచ్చిన డౌట్ సార్, దాన్ని 7th కాలంలో రెసిడెన్షియల్ 2 నెంబర్ కోటానా లేక వచ్చేసి 3 కోటానా అనే డౌట్ సార్. మీరే ఇప్పుడు అంగన్వాడీ కేంద్రం అంటే ఏంటి? ఇన్స్టిట్యూషనల్ అని అదే మా కొందరు, తర్వాత అదే స్కూల్ అని కొందరు అంటాం. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు పొద్దున్న వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోతారు, అందుకే స్కూల్. హాస్పిటల్ కూడా ఇన్స్టిట్యూషనే, హాస్పిటల్ కూడా ఇన్స్టిట్యూషన్, అది సంస్థ ఆర్గనైజేషన్. కాలేజ్ కూడా సంస్థే, కానీ హౌస్ హోల్డ్ కాదు, అది ఇన్స్టిట్యూషన్ హౌస్ హోల్డ్. అందుకే బిల్డింగ్ నెంబరు, సెన్సస్ హౌస్ నెంబరు, తర్వాత యాక్చువల్ యూజ్ ఏంటి వస్తుంది, తర్వాత హౌస్ హోల్డ్ వస్తుంది. 9వ క్వశ్చన్ హౌస్ హోల్డ్ వస్తుంది. నార్మల్ హౌస్ హోల్డ్, ఇన్స్టిట్యూషన్ హౌస్ హోల్డ్, హౌస్లెస్ హౌస్ హోల్డ్. హౌస్లెస్ హౌస్ హోల్డ్ మనం ఇప్పుడు పట్టించుకోం. నార్మల్ హౌస్ హోల్డ్ అయితే నార్మల్ ఎవరైతే ఉంటారో దానికి ఎవరైతే సూట్ అవుతారో వాళ్ళని తీసుకుంటాం. ఇన్స్టిట్యూషన్ హౌస్ హోల్డ్ ఇప్పుడు 12 డిజిట్ SCID అంటారు. ఐడి ఎంటర్ చేసేటప్పుడు ఐడి మన దగ్గర లేదు, మిస్టేక్ కొట్టాం కాబట్టి అప్పుడు సబ్మిట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ స్కిప్ ఉంటుంది. స్కిప్ అని ఎందుకు ఇచ్చారు అంటే సార్ తప్పు చేసిన అయ్యొచ్చు, లేదంటే రెస్పాండెంట్ ముందు నా దగ్గర ఉంది ఐడి అని చెప్పి మనం ఎంటర్ చేసిన తర్వాత ఐడి లేదు నా దగ్గర పోయిందనో, లేకపోతే మళ్ళీ ఫోన్ చేస్తాడు ఫోన్ ఎత్తగనో అనే స్టేజ్. అందుకనే స్కిప్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. స్కిప్ ఇచ్చి మనం నార్మల్ సర్వే కూడా చేయొచ్చు. అది నేను అట్లా చేయకుండా సార్ పోతానే ఫస్ట్ హౌస్ పోతానే సార్ మనకు సెల్ఫ్ ఎన్యూమరేట్ వస్తుంది సార్. ఇక్కడ వేసుకుంటా ఇది రాంగ్ కదా అని చెప్పి ఎన్నిక వచ్చేస్తానే మళ్ళీ అది తీసుకోవచ్చు సార్. ఎన్నిక రాకుండా ఏం చేయొచ్చు మనం మామూలుగా? ఎన్నికంటే బ్యాక్ రాకుండా రివ్యూ కొట్టవచ్చు, జంప్ కాదు, స్కిప్ ఉంది. అంటే ఎంతవరకు సేవ్ అయితే అంతవరకే వస్తుంది, అది సేవ్ అయిన డేటా. రిమైనింగ్ డేటా రాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనము ఇక్కడ ఒక 10 క్వశ్చన్స్ ఫిల్ చేసాం, మధ్యలో మనం బ్యాక్ వచ్చేసాం. ఇప్పుడు సార్